ఓకే సో ఇలాగ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు దిస్ ఇస్ అలిసన్ మీరు చూస్తున్నారు F02 రైడర్ని. సో ఈరోజు ఒక ప్రీమియం స్కూటర్ని తీసుకొచ్చేసాను. వీ హ్యావ్ పియాజియో వెస్పా 150. సో ఇందులో 125cc ఉంటుంది అండ్ 150cc కూడా ఉంటుంది. బట్ వీ గాట్ 150cc వెస్పా ఎస్టెక్. సో ఎస్టెక్ వర్షన్ని తీసుకొచ్చేసాను. సో TFT డిస్ప్లే ఫీచర్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇది కంఫర్ట్ వైజ్ ఎలా ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్లీ దీని ప్రైస్ ఎంత, అండ్ ఇది హ్యాండ్లింగ్ అండ్ పవర్ వైజ్ ఎలా ఉంది, ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఈ స్కూటర్ది. ఇందులో రౌండ్ షేప్లో ఉన్న హెడ్ ల్యాంప్ కూడా దొరుకుతుంది అండ్ ఇది కొంచెం రెక్టాంగులర్ టైప్ ఉంటుంది అనమాట. సో ఇది ఎస్టెక్ వర్షన్ కాబట్టి ఎస్టెక్ వర్షన్లో మనకు హెడ్ ల్యాంప్ ఇలా కనిపిస్తుంది అండ్ నార్మల్ వర్షన్ కూడా ఉంటుంది, దాంట్లో రౌండ్ హెడ్ ల్యాంప్ ఉంటుంది, అది కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పియాజియో అని చెప్పి కంపెనీ బ్రాండింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వెస్పా ఎస్ అని ఇక్కడ లోగో చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మీరు ఫుల్ మ్యాట్ బ్లాక్ కలర్లో చూసుకోవచ్చు అండ్ ఇది ఫైబర్ దొరుకుతుంది. ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ ప్లస్ DRLs మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఇంటిగ్రేటెడ్గా ఇచ్చేసారు లోపలికి. అలాగే మడ్ ఫ్లాప్ చూసుకుంటే ఫైబర్ ఇస్తున్నారు. ఇక్కడ కలర్ కాంబినేషన్ చూసుకుంటే ఫుల్ మ్యాట్ బ్లాక్ కలర్లో ఉంటుంది అండ్ గ్రీన్ కలర్లో ఇక్కడ స్ట్రాపింగ్ లాగా చూసుకోవచ్చు, ఇది కూడా గుడ్ లుకింగ్ ఉంది. అండ్ కలర్స్ ఏవైతే యూజ్ చేశారో చాలా ప్రీమియం ఫీల్ ఇస్తున్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఫుల్ బ్లాక్ కలర్లో ఉంటుంది, మ్యాట్ బ్లాక్ కలర్లో అండ్ టెక్ 150 అని చూసుకోవచ్చు ఇక్కడ లోగోస్. అండ్ మీరు ఈ ప్యానల్ అంతా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక మనకు గ్లవ్ బాక్స్ ఉంటుంది అండ్ ఇక్కడ ఫుట్ స్పేస్ మీరు చూసుకోవచ్చు, చాలా బాగుంది. అండ్ ఒక థంప్ ఉంది. ఇక్కడ ఫుల్ మ్యాట్ బ్లాక్ కలర్లో ఇస్తున్నారు సైడ్ ఫ్రేమింగ్లో అండ్ వెంట్స్ కూడా చూసుకోవచ్చు మీరు. అండ్ స్టిక్కరింగ్ చూసుకోవచ్చు, ఇక్కడ బార్స్ లాగా స్టిక్కరింగ్ ఇచ్చారు, గుడ్ లుకింగ్గా కనిపిస్తుంది. అండ్ వెస్పా అని ఇక్కడ బ్యాడ్జింగ్ ఉంది. రియర్ ప్రొఫైల్ చూసుకుంటే పెద్ద టెయిల్ ల్యాంప్ దొరుకుతుంది అండ్ అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా LED ఇస్తున్నారు. అండ్ ఇక్కడ వెస్పా అని ఇక్కడ బ్రాండింగ్ చూసుకోవచ్చు. అండ్ గ్రాబ్ రైల్ మీరు చూసుకుంటే చాలా మంచి క్వాలిటీతో ఉన్న గ్రాబ్ రైల్ ఇచ్చారు. ఇక్కడ సీట్ చూసుకుంటే చాలా ప్రీమియం సీట్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ చాలా మంచి సాఫ్ట్ కుషనింగ్స్తో పాటు యూజ్ చేసి ఈ సీట్ని చేశారు. అండ్ స్టిచ్చింగ్స్ కూడా మీరు చూసుకోవచ్చు, ఇది కూడా లుక్ని కొంచెం హైలైట్ చేస్తుంది. సీట్ లెంత్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ దొరుకుతుంది అండ్ 149.5cc ఉంటుంది ఈ ఇంజన్. అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 8.4 kilowatts ఆఫ్ పవర్ అండ్ 11.6 Nm ఆఫ్ టార్క్. సో ఇనిషియల్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది అండ్ లాంగ్ రన్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇది 150cc కాబట్టి పవర్ఫుల్ ఇంజన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వీల్స్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ 11-inch అలా వీల్ ఇస్తున్నారు అండ్ వీల్స్ మీద మీరు స్ట్రాపింగ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఇది రన్నింగ్లో చాలా గుడ్ లుకింగ్గా కనిపిస్తుంది. అలాగే టైర్స్ చూసుకుంటే యూరోగ్రిప్ టైర్ ఇస్తున్నారు అండ్ టైర్ సైజ్ వచ్చేసి 110/70 ఉంటుంది. రియర్ వీల్ చూసుకుంటే 10-inch అలా వీల్ ఉంటుంది అండ్ అలాగే టైర్ కూడా మీరు చూసుకోవచ్చు, యూరోగ్రిప్ టైర్ ఇస్తున్నారు. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 120/70 ఉంటుంది, ట్యూబ్లెస్ టైర్. అండ్ అలాగే మీరు దీని మీద కూడా స్ట్రాపింగ్ చూసుకోవచ్చు, ఎల్లో అండ్ గ్రే కలర్లో స్ట్రాపింగ్ ఉంటుంది, ఇది చాలా గుడ్ లుకింగ్ అనిపిస్తుంది అనమాట రన్నింగ్లో. ఫ్రంట్ సైడ్ మీరు బ్రేకింగ్ చూసుకుంటే 200mm డిస్క్ బ్రేక్ ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ సస్పెన్షన్ చూసుకోవచ్చు, దీన్ని ఎయిర్ క్రాఫ్ట్ డిరైవ్డ్ మోనో సస్పెన్షన్ అంటారు, హైడ్రాలిక్ సస్పెన్షన్ ఇది. సో సస్పెన్షన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే స్ట్రాపింగ్ ఉంటుంది అండ్ ఇక్కడంతా ఫుల్ డిస్క్ ప్లేట్ సస్పెన్షన్ అన్నీ ఒక్కటే సైడ్ ఉన్నాయి అండ్ ఇంకొక సైడ్ మనకంతా ఓపెన్ ఉంటుంది అండ్ ABSతో పాటు వస్తుంది. ఇది రియర్ సైడ్ చూసుకుంటే డ్రమ్ బ్రేక్ ఇస్తున్నారు అండ్ అలాగే ఇక్కడ మీరు సస్పెన్షన్ అబ్జర్వ్ చేస్తే మోనో సస్పెన్షన్ ఉంటుంది, ఇది హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ ఇస్తున్నారు. ఇక్కడ ఇంజన్ కూడా చూసుకోవచ్చు, చాలా బల్క్ ఇంజన్ ఇస్తున్నారు అండ్ వెస్పాది బ్రాండింగ్ కూడా చూసుకోవచ్చు మీరు ఇంజన్ మీద. ఇక్కడ లైటింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫుల్లీ LED సిస్టమ్ ఉంటుంది చూసుకోవచ్చు, చాలా మంచి లైటింగ్ ఉంది ఇక్కడ. అండ్ మీరు ఇక్కడ DRLs కూడా చూసుకోవచ్చు, కింద సైడ్ ఇండికేటర్స్లోనే ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా అంతా మొత్తం ఏమేమి యూజ్ చేశారో అంతా LEDనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు ఇక్కడ మిర్రర్స్ కూడా చూసుకోవచ్చు, చాలా గుడ్ లుకింగ్ మిర్రర్స్ ఉంటాయి రౌండ్ షేప్లో. అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే మనం ఇండికేటర్స్ ఆన్ చేస్తామో అప్పుడు DRL అనేది ఆఫ్ అయిపోతుంది.
ఇండికేటర్ని ఆఫ్ చేసినప్పుడు మళ్ళీ డిఆర్ఎల్ ఆన్ అవుతుంది. సో నైస్ టెక్నాలజీ. అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్రేక్ ఆయిల్ గేజ్ ఇక్కడ కనిపిస్తుంది, ఇది కూడా ఓపెన్గా పెట్టేశారు. లీవర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి కూడా మంచి క్వాలిటీతో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ క్రోమ్ బ్రేక్స్ దొరుకుతున్నాయి. ఓకే, సో ఇక్కడ మీరు కీ చూసుకోవచ్చు, వెస్పాది చాలా బాగా ఉంటుంది అండ్ రిమోట్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇది ఎస్టెక్ వర్షన్ కాబట్టి రిమోట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇందులోంచి మనం కంట్రోల్ చేయొచ్చు దీన్ని. అలాగే ఇక్కడ చూసుకుంటే కీ లేకపోయినా కూడా ఇక్కడ ఆన్ అవుతుంది అనమాట స్కూటర్. కీ కూడా ఆప్షన్ ఉంటుంది, ఇది లేకపోయినా ఆన్ అవుతుంది. కీ మీకు నియర్ బై ఉండాలి. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇక్కడ ఈ బటన్ తోనే మనం ఈ బూట్ స్పేస్ ని డిక్కీని ఓపెన్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఒక కొంచెం మనకు స్టోరేజ్ ఉంటుంది. సో ఇలా మీరు లోపలికి ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ గ్లవ్ బాక్స్ ఇస్తున్నారు అండ్ ఇక్కడ USB 3.0 సాకెట్ చూసుకోవచ్చు. ఇక్కడ కేబుల్ పెట్టుకొని ఇక్కడే ఫోన్ పెట్టేసుకొని ఛార్జింగ్ చేసుకోవచ్చు. వెరీ గుడ్ ఫీచర్. ఇక్కడ అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే చాలా ఎక్కువ స్టోరేజ్ ఉంది అండ్ ఇది అరౌండ్ 25 లీటర్స్ అలా ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ లోపల ఇక లైట్ కూడా చూసుకోవచ్చు. స్కూటర్ హెల్మెట్ అయితే పట్టేస్తుంది లోపల. ఇక్కడ ఫ్యూయల్ క్యాప్ మీరు చూసుకోవచ్చు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 7.4 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అండ్ అలాగే మైలేజ్ చూసుకునేసరికి 40 to 45 కిలోమీటర్స్ మధ్యలో వచ్చేస్తుంది మీకు. ఓకే గైస్, సో మన దగ్గర వెస్పా ఎస్టెక్ 150 ఉంది. సో మీరు కీ చూసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకు కీ స్టార్ట్ సిస్టమ్ కూడా ఉంటుంది అండ్ అలాగే మనకు రిమోట్ కంట్రోల్ కూడా ఉంటుంది అనమాట. సో లెట్స్ రైడ్ దిస్ స్కూటర్. ఓకే, సైలెంట్ స్టార్ట్ అండ్ స్మూత్ స్టార్ట్ ఉంది. ఇనిషియల్ పుల్ చూసుకుంటే చాలా బాగుంది. అండ్ ఈచ్ బటన్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ చాలా ప్రీమియం ఫీల్ ఇస్తున్నాయి అండ్ స్మూత్ ఉందన్నమాట రైడ్. మోస్ట్లీ ఈ వెస్పాని ఎందుకు కొంటారంటే ఒక్కటి లుక్స్ కోసం, లుక్స్ చాలా ప్రీమియం ఉంటాయి అండ్ అలాగే ఇది స్మూత్ ఉంటుంది అనమాట. రైడ్ అంతా మీకు చాలా స్మూత్ ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు పెద్ద TFT డిస్ప్లే వస్తుందన్నమాట మనకు. అండ్ ఇందులో మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు మీరు అండ్ అలాగే కాల్ అలర్ట్స్ ఇవన్నీ వస్తాయి. నావిగేషన్ కంట్రోల్ ఉంటుంది అండ్ చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ బ్రేకింగ్ చూసుకుంటే బ్రేకింగ్ ఈజ్ రియలీ గుడ్. అండ్ మన దగ్గర ఉన్నది ఎస్టెక్ వర్షన్ అండ్ ఫుల్ మ్యాట్ బ్లాక్ కలర్లో ఉంటుంది అనమాట ఇది. సో ఒకసారి ఇమాజినరీగా నేను పుల్ చేస్తాను. ఆబ్వియస్లీ స్పీడోమీటర్ ఆఫ్ ఉంది. 150cc కాబట్టి పవర్ఫుల్ ఉండాలి. ఎస్, పవర్ అయితే ఉంది చూసుకోవచ్చు, చాలా పవర్ఫుల్. అండ్ మీకు రోడ్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది అనమాట. ఇది గుడ్ లుకింగ్గా ఉంటుంది అండ్ ఇందులో మీకు ABSతో పాటు వస్తుంది కాబట్టి మీకు సేఫ్టీ వైజ్ కూడా మంచి టేక్ కేర్ చేశారు. ఓవరాల్గా ఈ స్కూటర్ అయితే చాలా బాగుంది. ఫుల్ కలర్ డిస్ప్లే ఉంటుంది అనమాట, TFT డిస్ప్లే. అండ్ రీఫ్యూయల్ అని చెప్పి ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది అండ్ టైం చూపిస్తుంది. ABS ఇండికేషన్ ఉంది, చెక్ ఇంజన్ ఉంది అండ్ అలాగే సెంటర్లో స్పీడోమీటర్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ లో ఫ్యూల్ ఇండికేషన్ ఉంటుంది, ఫ్యూయల్ ఇండికేషన్ ఉంటుంది, లైక్ బార్స్ ఉంటాయి అండ్ అలాగే ఓడో చూపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ దీన్ని చేంజ్ చేసుకోవచ్చు, బటన్ ఉంటుంది, దాని నుంచి మనం బ్యాటరీ వోల్టేజ్ చూసుకోవచ్చు. అలాగే మ్యాక్సిమం ఎంత km/h వెళ్ళాము అనేది చూపిస్తుంది. అలాగే డిస్టెన్స్ చూపిస్తుంది అండ్ మైలేజ్ కూడా చూపిస్తుంది అండ్ యావరేజ్ చూపిస్తుంది. అండ్ ఇది ల్యాప్ టైమర్ ఉంటుంది అనమాట దీంట్లో, అది కూడా చూపిస్తుంది. అండ్ ఫ్యూయల్లో అంటే రేంజ్ చూపిస్తుంది అనమాట, లైక్ మనం ఫ్యూయల్ వేయించడానికి ఎంత రేంజ్ ఉంటుంది అనేది. సో ఇక్కడ మీరు మోడ్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది మనకు, సెల్ఫ్కి ఆపోజిట్లో ఒక మోడ్ అని బటన్ ఉంటుంది, దీన్ని రివర్స్లో ప్రెస్ చేయాలి. సో ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు కనెక్టివిటీ ఉంటుంది, అలాగే మ్యూజిక్ కంట్రోల్ ఉంటుంది చూసుకోవచ్చు, యాప్ కనెక్షన్ నీడెడ్ అని చూపిస్తుంది. అలాగే కాల్ అలర్ట్స్ ఫీచర్ ఉంటుంది, నావిగేషన్ ఉంటుంది అండ్ అలాగే సెట్టింగ్స్ కూడా ఉంటాయి. అలాగే సెట్టింగ్స్ లోపల మీరు చూసుకుంటే ఇక్కడ కాన్ఫిగరేషన్ ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ బ్యాక్ లైట్ చూసుకోవచ్చు, బ్యాక్ లైట్ లోపల డే కావాలా, ఆటోమేటిక్ కావాలా, నైట్ కావాలా అనేది సెట్ చేసుకోవచ్చు. ఒకసారి నైట్ పెట్టి చూద్దాం. సో నైట్లో కూడా చాలా గుడ్ లుకింగ్ ఉంది. బ్రైట్నెస్ లెవెల్ కూడా చూసుకోవచ్చు మీరు, మ్యాక్సిమం మినిమం ఇలా ఉంటుంది అండ్ మ్యాక్సిమం ఇలా కనిపిస్తుంది. డే మోడ్లో కూడా బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు.
సో 4 పెడుతున్నాను నేను. సో చూసుకోవచ్చు చాలా బ్రైట్ ఉంది. అలాగే లోపల గ్రాఫిక్స్ ఉంటాయి. గ్రాఫిక్స్లో ఎలిగెంట్ కావాలా స్పోర్ట్స్ మోడ్ అనేది చూద్దాం ఒకసారి. స్పోర్ట్స్ మోడ్ ఎలా ఉందో చూద్దాం. సో స్పోర్ట్స్ మోడ్ లోపల అంతా బ్లూ కలర్ అయిపోయింది. ఒకసారి బ్యాక్ వెళ్ళి చూద్దాం. సో చూసుకోవచ్చు మొత్తం కలరింగ్ మారిపోయింది అనమాట ఇక్కడ. అలాగే మినిమల్ గ్రాఫిక్స్ కూడా ఒకసారి పెట్టి చూద్దాం. మినిమల్ గ్రాఫిక్స్లో నార్మల్ ఉంది, జస్ట్ కలర్స్ అలా చేంజ్ అవుతున్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ హ్యాండిల్ బార్ మీద బటన్స్ చూసుకుంటే ఇక్కడ ఇండికేటర్స్ది బటన్ ఉంది అండ్ ఇక్కడ హై బీమ్ లో బీమ్ కూడా ఇట్లా స్లైడింగ్ బటన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ హార్న్ చూసుకోవచ్చు, మంచి హార్న్ ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ హెడ్ లైట్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక స్విచ్ ఇచ్చారు, ఇది కూడా స్లైడింగ్ స్విచ్. అండ్ మోడ్స్ అండ్ ఈ టీఎఫ్టీ డిస్ప్లేని కంట్రోల్ చేయడానికి ఇక్కడ దీంతో కంట్రోల్ చేయొచ్చు ఈ బటన్తో. అండ్ అలాగే ఇక్కడ సెల్ఫ్ ఉంటుంది అండ్ ఇక్కడ మోడ్ అని ఒక బటన్ ఉంటుంది, దీన్ని ఇలా రివర్స్లో ప్రెస్ చేస్తే అక్కడ కంట్రోల్ అవుతుంది అనమాట టీఎఫ్టీ డిస్ప్లే లోపల. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 770 mm సీట్ హైట్ ఉంటుంది. అలాగే 154 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఫుట్ స్పేస్ చూసుకుంటే ఫుట్ స్పేస్ కూడా బాగుంది, లెగ్స్ పెట్టుకోవడానికి అయితే బాగుంది, కానీ స్టోరేజ్ క్యారీ చేయాలంటే కొంచెం ఇబ్బంది. అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది లోపలికి ఇచ్చేసారు, ఇక్కడ ఒక హుక్ ఉంటుంది అనమాట. సో మీరు దీన్ని తీసి ఏదైనా కవర్స్ కానీ క్యారీ చేయొచ్చు. Okay guys, so this was our full review of Piaggio Vespa 150 S-Tech. సో ఇందులో 150cc కూడా ఉంటుంది అండ్ 125cc కూడా ఉంటుంది. ప్రైస్ చూసుకుంటే 2,50,000 to 2,55,000 వరకు ఉంటుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో మీరు ఈ స్కూటర్ని కన్సిడర్ చేస్తారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇందులో 125cc కూడా ఉంటుంది అనమాట స్కూటర్, దాని ప్రైస్ వచ్చేసి 2,35,000 to 2,40,000 మధ్యలో ఉంటుంది. అండ్ ఇది S-Tech వర్షన్ కాబట్టి ఇంత రేటు. దీంట్లో నార్మల్ వర్షన్ కూడా ఉంటుంది వెస్పా, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఒక స్పెషల్ ఎడిషన్ వెస్పా కూడా ఉంటుంది, కాలా ఎడిషన్ అంటారు. దాంట్లో మెహందీ గ్రాఫిక్స్తో మంచి కలర్ అండ్ గ్రాఫిక్స్ ఉంటాయి. సో ఎవరైనా లేడీస్ ఉంటే వాళ్ళకి బాగా సెట్ అవుతుంది ఆ వర్షన్, అది స్పెషల్ ఎడిషన్, దాని ప్రైస్ ఇంకా ఎక్కువ. అండ్ మీరు పవర్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ స్కూటర్ని మీరు కొనాలనుకుంటే ఒక యూనిక్నెస్ కోసం కొనండి. అండ్ అలాగే లుక్స్ అండ్ ప్రీమియంనెస్ చాలా ఫీల్ అవుతుంది అనమాట. అలాగే దీనిలో కలర్స్ చూసుకున్నా కూడా చాలా కలర్స్ ఉంటాయి, అరౌండ్ 10 కలర్స్ వరకు ఉంటాయి. అండ్ మల్టీ కలర్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అనమాట. లైక్ మెయిన్ కలర్స్ మనకు బ్లాక్ ఉంటుంది, బ్లూ కలర్ కూడా ఉంటుంది, అండ్ లైట్ కలర్స్లో వైట్, పింక్ ఇలాంటి కలర్స్ కూడా చాలా ఉంటాయి. అలాగే ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్ నుంచి అయితే మన వెస్పా అప్రిలియా షోరూమ్కి విజిట్ అవ్వండి, రుద్రంపేటలో ఉంటుంది. నేను నెంబర్ అండ్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేస్తాను. అండ్ మీరు విజిట్ చేసేటప్పుడు తప్పకుండా మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయండి, దాని నుంచి మీకు తప్పకుండా డిస్కౌంట్ దొరుకుతుంది. అండ్ మీకు ఒక 3,000-4,000 డిస్కౌంట్ వచ్చినా కూడా డిస్కౌంటే కదా, దాన్ని మిస్ చేసుకోకండి. ఇంకా వేరే బైక్స్ కానీ కార్స్ కానీ స్కూటర్స్ కానీ రివ్యూస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.